హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్ రెడీగానే ఉంటుంది కదండి, ఎక్కువగా మనం ఉంచుకుంటాం. అందుకే నేను ఇన్స్టెంట్ అని చెప్పి ఒకటిన్నర వాటర్, ఇది ఒకటి శనగపప్పు తీసుకున్నాను. ఇది ఖచ్చితంగా ఒకటి పంచదార తీసుకున్నాను. యాలకుల పొడి, మినప్పిండి. ఓకే, నేను ముందుగా శనగపప్పు వేస్తున్నాను. దీనికి సరిపడా 1.5 పోయాలి. అసలు 1.5 పోసినా సరిపోతుంది. 1.5 ఇది 5 విజిల్స్ వచ్చినాక, మెత్తబడినాక నేను ఏమాత్రం అనుమానం ఉన్నా అసలు ఉండకూడదండి, వాటర్ ఉండకూడదు. నేను ఇలా సీవ్ చేస్తాను. అసలు వాటర్ ఉండకూడదండి, ఏమాత్రం అది ఉండకుండా చూసుకోవాలి మనం. ఇప్పుడు అసలు ఏం లేదు, వాటర్ ఏం లేదు. ఇది ఆరినాక మిక్సీలో వేసుకుంటామండి, మెత్తగా చేసుకోవాలి. ఇందాక మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు ఇలా మిక్సీలో వేసి ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ముగ్గుట్లో వేసి చూసారా, ఎక్కడ లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక చెప్పా కదండి, ఆ పంచదార వేసేస్తున్నాను. వేసుకుంటున్నాం ఇప్పుడు. ఒక ట్రిక్ అండి, వేసినాక అది కాలే వరకు కలపొద్దండి, ఏమగా కాలేదా లేకపోతే బాగా పలుపుగా ఉండకూడదు. ఇదిగోండి మన ప్రసాదం